జనసేన లేకపోతే టీడీపీ గెలవలేదనేసి వైసీపీ నాయకులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ యొక్క ఒంటి మీద స్పృహతో మాట్లాడుతున్నారో లేదో తెలియటం లేదు. కింగ్ మేకర్ అంటే నిజమైన కింగ్ మేకరు పవన్ కళ్యాణ్ గారే. జనసేన అనేటువంటిది నిన్నగాక మొన్న వచ్చినటువంటి పార్టీ, ఇంకా అది పురిటి నొప్పులతోనే ఉంది. అది లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదు అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. టీడీపీకి ఉంది, జనసేనకు ఉంది కాదు. జనసేన వల్ల టీడీపీకి కొద్ది బలం పెరిగింది, అంతవరకు కరెక్టే. ఈ కోట ప్రభుత్వం ఇలాగే కొనసాగితే సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. రేపు పొద్దున్న విలీనం చేసిన ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు వైసీపీ ప్రజాక్షేత్రంలో చాలా దారుణంగా ఓడిపోయినప్పటికి కూడా వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదు. ఇక్కడ వైసీపీకి ఎంత వచ్చిందో టీడీపీకి ఎంత వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ జనసేన కలవడం వల్ల అత్యధిక శాతం మెజార్టీ వచ్చింది. ఆ సీట్లు 161 సీట్లు రావడం అనేది మాటలు కాదు, అది జనసేన వల్ల సాధ్యమైంది అని నా భావన. ఆ వైసీపీ నాయకుల యొక్క ముఖమేంటో ఒకసారి కనిపిస్తే వాళ్ళకి పూజలైనా చేసుకుంటాం. అది చాలా విరుద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్. జనసేన లేనిది టీడీపీ గెలవలేదని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ఎన్నికల్లో మనం చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఎప్పుడు ఎలాగా ముందుకి వెళితే విజయాన్ని అందుకుని ప్రజలకు సేవ చేయొచ్చు అనేటువంటి నినాదంతో ముందుకెళ్లేటువంటి వ్యక్తి. అయితే ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి, సమీకరణాలను బట్టి కలుపుకుని వెళ్ళటం అనేటువంటిది ఒక రాజకీయ ఎత్తుగడ. జనసేన అనేటువంటిది నిన్నగాక మొన్న వచ్చినటువంటి పార్టీ, ఇంకా అది పురిటి నొప్పులతోనే ఉంది. అది లేకపోతే టీడీపీ లేకపోవటం అని కానీ, లేకపోతే జనసేన అనేటువంటిది కానీ దాని ఊతకర్రంలో కానీ లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదు అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఉభయ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడు ఎక్కడ రాజకీయ ఎత్తుగడ వేయాలో ఆయనకి తెలుసు. ప్రజలకు సేవ చేసేటువంటి విధానంలో ముందుకెళ్లాలనేటప్పుడు కొన్ని సమీకరణాలను తీసుకోవటంలో ఆయన ముందంజలో ఉంటాడు. అంతేగాని మనము అది లేకపోతే ఈయన లేడు అనేటువంటి దాంట్లో నుంచి మనం వెళ్ళలేము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. అది ఎంతకాలం ఎట్లాగా ఆ స్నేహం వెళ్తుంది అనేటువంటిది కూడా మనకు తెలియదు. రాజకీయ సమీకరణాలు ఒకేసారి ఉండవు. రాజకీయాల్లో శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళ శత్రువులు రేపు మిత్రులు అవుతారు, రేపు మిత్రులు శత్రువులు అవుతారు. అట్లా అనుకుంటే గతంలో అనేకమైనటువంటి పరిణామాలను మనం చూసాము. టీడీపీ స్వయం కృషితో కూడా అది నిలబడింది అనేటువంటిది చరిత్ర అయినటువంటి ఇది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎవరి మీద ఆధారపడుకోకుండా ఆయన వచ్చాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని అనే నినాదంతో ఆయన ముందుకు తీసుకొచ్చాడు. దాన్ని కొనసాగింపుగానే టీడీపీ ఈ రోజున వచ్చింది. మన గత ఎన్నికల్లో ఫలితాలు చూసినట్లయితే జనసేన లేకోకుండానే వాళ్ళకి 134 పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఆయన కూటమి యొక్క సిద్ధాంతాన్ని లేకపోతే ఆ యొక్క స్నేహాన్ని గౌరవిస్తూ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వద్దనుకుంటే ఆయన సింగిల్ గానే గవర్నమెంట్ ని ఏర్పాటు చేసే శక్తి ఆయనకు ఉంది. అంటే ఇక్కడ మనం జనసేన లేకపోతే 134 సీట్లు గెలవలేరా అంటే ఎందుకు గెలవలేరు? 134 గెలవలేదనుకోండి, 110 గెలిచారనుకోండి, ఎప్పుడైనా సరిపోతుంది కదా. జనసేన లేకపోతే ఒక 20 సీట్లు మైనస్, జనసేన లేకపోతే 30 సీట్లు మైనస్, అయినా ఆయన గవర్నమెంట్ వచ్చిండే. కాబట్టి జనసేన ఒక 30 సీట్లలో మెజారిటీ రావడానికి సహకరించింది అనుకోండి, ఓకే కరెక్టే. అది లేకపోయినా మైనస్ అయినా సరే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్నటువంటి ఆయన కేవలం కూటమి యొక్క స్నేహాన్ని గౌరవించి ఇప్పుడు ఆయన నడుస్తున్నాడు. అందరికీ కావాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా కానీ మిగతా కానీ లేవు, నష్టపోయింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఒకే ఒక్కటి మేము మీడియా ద్వారా వారికి చేసేది ఏంటంటే ఎవరి సహకారం ఎవరు, అభివృద్ధిలో అందరి సహకారం కావాలి. అభివృద్ధిలో అన్ని వర్గాల సహకారం కావాలి, అన్ని ప్రాంతాల సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ముఖ్యంగా కావాలి. మనకు ముందున్నటువంటిది పోలవరం సమస్య ఉంది, పోలవరం రావాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకోకుండా చూడాలి. వీటిలన్నింటినీ ఆయన దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళి ప్రజలకి సేవ చేస్తే ఖచ్చితంగా ఆయన మరి ఈ ప్రజల మనసులో చిరస్థాయిగా ఉంటాడు. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం ఈ రోజున కావాలి. అది చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. అది గనక ఎక్కడైనా సరే అటు ఇటు అయితే ఖచ్చితంగా మేము మీడియా ద్వారా ప్రజల గొంతుకై ఆయన మళ్ళీ ఆయన నిలదీస్తామని కూడా మేము చెప్తున్నాం. ఈ కాలంలో
భారీ మెజారిటీతో గెలిచిన ఉమ్మడి కూటమి జనసేన నాయకులు గాని జనసేన ఎమ్మెల్యేలు వీరు కూడాను ఎంతో సమస్ఫూర్తిగా ఉన్నారు. ఏ దిక్కు తోచని స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని దిక్కు తోచని పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క ఒంటి మీద స్పృహతో మాట్లాడుతున్నారో లేదో తెలియటం లేదు. కింగ్ మేకర్ అంటే నిజమైన కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారే. ఎందువలనంటే ఏమీ చేతకాని ప్రభుత్వాన్ని నడిపి వాళ్ళు దిక్కుతోచని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు. పొట్టి గౌన్లతోనూ కోడిగుడ్ల గురించి డాన్సులు, రోడ్ల మీద డాన్సులు వేసుకుంటూ ఉండి అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ అమర్నాథ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అనటానికి అతని యొక్క కాలు గోటికి కూడా సరిపోరు. వాళ్ళు ఏం దిక్కు తోచకుండా ఏదో పబ్లిక్ లో మాట్లాడాలి, మా మొహాలు వాళ్ళు ఇంకా గుర్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు స్పృహతో మాట్లాడిన మాటలైతే కాదు. ఇంతమంది పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా ఆహ్వానించారు. వాళ్ళకి ఈ ప్రభుత్వాన్ని నడిపే యోగ్యత ఉంది, దానికి వీళ్ళే అర్హతలు అన్ని కలిగిన వాళ్ళని చెప్పేసి నిర్ణయించుకొని భారీ మెజారిటీతోని సభలో అందరినీ కూడా కూర్చోబెట్టారు. కనుక ఆయన ఏం చేయగలరు, ఏం చేస్తారు అన్నది ఈ తక్కువ కాలంలోనే చేసి చూపించారు. ఇంకా చేస్తారు. ఇంకా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు. ఇంకా పారిశ్రామికంగా గాని, ఆరోగ్యపరంగా గాని, విద్య, వైద్య అన్ని దిశల్లో కూడా, అన్ని కోణాల్లో కూడా వ్యాపార రీత్యా మన దేశాన్ని కూడా ముందుకు నడిపించడానికి ఆంధ్రదేశం యొక్క ముందడుగు కన్ఫామ్ గా కావాలి. కనుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ముందుకు పెట్టుకొని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఆయన కూడా ప్రయత్నిస్తారు, ఇంకా ముందుకు నడిపిస్తారు. ఈ రోజు జనాలు ఆదరించారు కాబట్టే 2019లో 151 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచిన, భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియంత పాలన ఏంటంటే అతనే రాజు, అతనే మంత్రి. ఇక్కడ ఎవడు వేరే వ్యక్తి ఎవడు కూడా డబ్బు సంపాదించుకున్న ఇది లేదు. ఒక రోడ్డు మీద బతికినోడు కూడా అతనికి జీ ట్యాక్స్ కట్టాలి, ఒక వ్యాపారస్తుడు జీ ట్యాక్స్ కట్టాలి, ఒక ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, ఒక ఉపాధి లేదు, ఒక కాంట్రాక్ట్ వర్క్ కూడా లేదు. ప్రతి కాంట్రాక్టర్ కూడా బోలు కోట్లు పెండింగ్ ఉన్నాయంట. తవ్వుతున్న కొద్దీ బోలు కోట్లు అప్పులు వస్తున్నాయి. ఈ రోజు అప్పులు ఊబిలో కుక్కుపోయి ఇప్పుడు 7 నెలల నుండి అభివృద్ధి కూడా మన ఆంధ్రప్రదేశ్ జరగకపోవడం కారణం గత 5 సంవత్సరాల్లో అప్పులు ఊబిలో కుక్కుపోయి దానికి వడ్డీలు కడుతున్నారండి. కాబట్టి ఇప్పుడు జనాలు అర్థం చేసుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారు. రానున్న రోజుల్లో మోడీ గారి నాయకత్వం కూడా చూశారు. ఇప్పుడు బాగా భారీగా ఆంధ్రప్రదేశ్ కి మంచి నిధులు ఇస్తున్నారు. మొన్న వైసీపీ ప్రజాక్షేత్రంలో చాలా దారుణంగా ఓడిపోయింది. ఓడిపోయినప్పటికి కూడా వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదు. అంటే గత ఓటమి నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు మరింత దగ్గర అవుదాం అన్నటువంటి ఆలోచన ఒక్క వైసీపీ నాయకుడికి కూడా లేదు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ అనేది చేతగాక మొత్తం ఫెయిల్ అయింది. టోటల్ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా డిఫరెంట్ గా అంటే 3 విభాగాలుగా విభజించి రాయలసీమ రీజియన్, ఉత్తరాంధ్ర రీజియన్, మళ్ళీ కోస్టల్ రీజియన్ చెప్పేసి 3 రెడ్లకి ఆ యొక్క సామంత రాజ్యాలను అప్పచెప్పి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని భారీ డైరెక్షన్ తోటి ఆయన పబ్జీ గేమ్ ఆడుకుంటూ పాలనాపరమైనటువంటి పట్టించుకోకుండా ఎక్కడ ఏమి జరిగినా ఇతను దానిపైన రివ్యూ చేసేవాడు కాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను నాడు నేడు అని చెప్పి చాలా భ్రష్టు పట్టించాడు. ఈ రోజు చూస్తూ ఉంటే లోకేష్ గారికి ఆ యొక్క వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా తల ప్రాణం తొక్కొస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు అకాడమిక్ షెడ్యూల్ గానీ ఏదో టోఫెల్ అవి ఇవి అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఏదో ప్రకటనలు అయితే ఇచ్చారు. నాడు నేడు వల్ల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దండుకున్నారు. నెక్స్ట్ అవేవో కోర్సులు పెట్టారు. ఆ కోర్సులు దాని వల్ల ఏమన్నా ప్రయోజనం వనగూడిందా? ఇంగ్లీష్ మీడియం అన్నారు, బానే ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వర్కౌట్ చేయాలి కదా, అవేమి లేవు. అంటే కేవలం ప్రకటనలకే పరిమితం చేయటం, ఆ ప్రకటనలు ఇవ్వటం, ఇన్ని కోట్లు అని చెప్పేసి అని చెప్పడం, ఆ యొక్క డబ్బులు వైసీపీ నాయకుల జోబుల్లోకి వెళ్ళటం, ఇది లాస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్ లో జరిగింది. దీని అన్నిటికీ కూడా ప్రజలు విసిగిపోయారు. ఎక్కడ చూసినా 2 రోజులకు ఒకసారి హత్య, 2 రోజులకు ఒకసారి ఆత్మహత్య, డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, ఇవే కేవలం వీటిని టార్గెట్ ఓరియంటెడ్ గా ఈ యొక్క గత వైసీపీ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రజలంతా విసుగు చెంది పర్టికులర్ గా వైసీపీని ఓడించాలని చెప్పేసి పని కట్టుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ప్రజల నుంచి అంటే ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకి వెన్నంటే ఉండి ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేసింది, ప్రజలకు దగ్గరైంది. ఈవెన్ జనసేన లేకపోయినా ఒంటి చేత్తో 130 సీట్లు టీడీపీ ఆ రోజు గెలిచేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టుల నేపథ్యంలో గ్రాఫ్ చాలా దారుణంగా పెరిగిపోయింది, ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఏదైతే
ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ 2024లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం వైసీపీ ఇచ్చింది. అందువల్ల జనసేన లేకపోయినా సరే ఏదైతే టీడీపీ ఒంటరిగా నిలబడినప్పటికీ కూడా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి సత్తా టీడీపీకి వచ్చింది. జనసేన ఎప్పుడైతే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఫామ్ అవ్వాలి, తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా మేమంతా అండదండలతోటి ఈ యొక్క రాక్షస పాలనని అంతమొందించాలని అందరూ ఏకమయ్యారు. అందువల్లనే కూటమి పార్టీలన్నీ కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేశాయి. వైసీపీతో ఏ పార్టీకి పడదు. ఏ పార్టీకి పడకపోవడం వల్లే వాళ్ళు పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులు వాళ్ళ యొక్క విధానాలు గానీ వాళ్ళ యొక్క అరాచక పద్ధతులు గానీ ఎవరు భరించేటువంటి పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో అన్ని పార్టీలు మూకమ్మడిగా ఏకమయ్యాయి. ఒక సిపిఎం మినహా అన్ని పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి. యాంటీ జగన్ యాంటీ వైసీపీ వేవ్ అనేది ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఇప్పుడు అనుకున్నటువంటి 130 సీట్లు ఏదైతే వచ్చాయో అవి ఒంటరిగా నిలబడిన ఈ రోజు అధికారంలో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు గమనించాలి. ఎందువల్లంటే మీకు తాడు బొంగరం లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మీరు ఎలా పడితే అలాగా అల్లరి చిల్లరగా ఎవరున్నారు ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఒక చదువుకున్న విద్యావంతులు గాని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాపీలు కొట్టుకొని రాసి వచ్చేటువంటి పరిస్థితి. అతను విద్యాశాఖ మంత్రి. నవ్వుతారు ఎవరైనా. అతనికి ఎడ్యుకేషన్ ఉందా కనీసం? అసలు హైర్ ఎడ్యుకేషన్ తెలుసా? హైర్ ఎడ్యుకేషన్ తెలియకుండా నేను విద్యాశాఖ మంత్రిని అంటే ఎక్కడున్నా చెప్పడం అందరూ చందనం స్మగ్లర్లు, రేపిస్టులు, క్రిమినల్స్ అంతా వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళందరినీ ప్రజలు హర్షించేటువంటి అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో ఒకరు కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన్ని లేదు. రోడ్లు వేసే దుస్థితి లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు విసిగి చెంది ఒక ఉద్యోగం లేదు. నిరుద్యోగులు అయితే దాదాపుగా ఎన్నో హామీలు ఎన్నో ప్రామిసెస్ చేశారు పాదయాత్రలో. 2,50,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నారు. ఒకటైనా నెరవేర్చారా? అన్ని ఫేక్ ప్రామిసెస్. లేదంటే క్లబ్బులు నడుపుకోవటం, బూతులు తిట్టడం, వీటన్నిటితోటి విసుగు చెంది తెలుగుదేశం పార్టీని ప్రజలు దగ్గరుండి బ్రహ్మరథం పెట్టారు. ఈ విషయాన్ని రియాలిటీని గమనించక ఇంకా వెధవ ప్రలాపనలో వీళ్ళు చేసేటువంటి పరిస్థితి వైసీపీ దారుణంగా ఉంది. వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడైనా రియలైజ్ కాకుంటే, ప్రజలకు దగ్గరగా లేకుంటే వైసీపీ నాయకుడు అన్నవాడిని కనిపిస్తే ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తే ఎక్కడైనా అవాకులు చెవాకులు ట్రోలింగ్స్ పేటిఎం ఫ్యాక్టరీని ఒకటి తయారు చేసి పేటిఎం కుక్కల్ని సోషల్ మీడియాని ఒక అర్థవంతమైనటువంటి సమాజ శ్రేయస్సు ఉపయోగించాలి. ఏ ఫేక్ వ్యవహారాలు చేసి ఫేక్ ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏదో బ్యాడ్ చేయాలంటే ప్రజలు హర్షించరు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని తరిమి కొట్టే రోజు ముందు వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. జనసేన లేకపోతే టీడీపీ గెలవలేదనేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు నుంచే వైసీపీ ఆరోపిస్తుంది. ఇంతకు ముందు నుంచి కూడా ఇప్పుడు కూటమి ఏర్పాటులో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం గెలిచింది అనేది అది వాళ్ళ భావన అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ టీడీపీ కూడా ఒక స్ట్రాంగ్ పార్టీ, ఒక పార్టీ ఇయర్స్ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా 40% వచ్చింది. ఇక్కడ వైసీపీకి ఎంత వచ్చిందో టీడీపీకి ఎంత వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ జనసేన కలవడం వల్ల అత్యధిక శాతం మెజారిటీ వచ్చింది. ఆ సీట్లు ఉంటారు, ఒక సీట్లు రావడం అనేది మాటలు కాదు, అది జనసేన వల్ల సాధ్యమైంది అని నా భావన. అయితే వాళ్ళ ఆరోపణ అవ్వచ్చు, వాళ్ళ ఆరోపణ వాస్తవమా కాదు అనేది వాళ్ళు చూసే యువతల వ్యక్తులు చూసే కోణాలను బట్టి ఉంటది. కాబట్టి వైసీపీ ఆరోపణలు ఎవరు తప్పట్టడానికి కూడా లేదు, అది వాళ్ళ భావన. జనసేన ఉంటే గానీ తెలుగుదేశం అధికారం రావదని వాళ్ళకి అభిప్రాయం ఉండొచ్చు. ఆ పార్టీ పెద్దలకు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి లేదా మేధావులకి. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గానీ ఇద్దరు కూడా ముందు చెప్పి మా ఇద్దరు ఉండబట్టి మేము ఇన్ని సీట్లు గెలిచామని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఇంకా దానికి అక్కడ కాంట్రవర్సీ ఏముంది? కాంట్రవర్సీ ఏం లేదు. మీరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. కూటమిగా వచ్చాం కాబట్టి మేము ఇన్ని సీట్లు గెలిచాము, లేదంటే అది వేరే రకంగా ఉండదు. కూటమిని చీల్చే పద్ధతిలో ఉన్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఉన్నారనిపిస్తుంది. ఇటువంటిది ఏం లేదండి. వైసీపీ ఆ దిశగా పనిచేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. జనసేన లేని టీడీపీ గెలవదు అనేది వాస్తవం. టీడీపీకి ఉంది, జనసేనకు ఉంది. కాదు, జనసేన వల్ల టీడీపీకి కొద్దిగా బలం పెరిగింది, అంతవరకు కరెక్టే. అంటే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు చేసే పని కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వైసీపీ పార్టీలో ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని నాశనం చేయాలనుకుంటారండి. బీజేపీని, జనసేన, టీడీపీ వీళ్ళకే చిచ్చులు రేపి వీళ్ళు గొడవలు పెట్టి నాశనం చేసేద్దని వాళ్ళ ఒపీనియన్. వాళ్ళు చేస్తున్నారు ఆ విధంగా. కాకపోతే జనసేన బలం ఉంది, టీడీపీ లేదని కాదు. జనసేన తోడ్పడంలో టీడీపీకి బలం పెరిగింది, అంతవరకు అది వాస్తవం. ఆ వైసీపీ నాయకుల యొక్క ముఖం ఏంటో ఒకసారి కనిపిస్తే వాళ్ళకి పూజలైనా చేసుకుంటాం. ఏది అది చాలా విరుద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్. జనసేన లేనిదే టీడీపీ మొట్టమొదటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ఉందా? టీడీపీ ఆవిర్భవించిన నుంచి టీడీపీ అంతకు ముందులంతా అధికారంలోకి రాలేదా? పరిపాలించలేదా? ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదా? ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించలేదా? అంతకు ముందర టీడీపీ అనేటటువంటిది జనసేన అప్పుడే కొత్తగా ఆవిర్భవించింది. ఏదో 1 or 2% కలిసినంత మాత్రాన టీడీపీకి ఏదో జనసేన లేకపోతే టీడీపీ భవిష్యత్తే లేదన్నట్టు, అసలు టీడీపీ మనుగడే లేదన్నట్టు ఇటువంటి మాట్లాడేటటువంటిది వైసీపీ నాయకులు. ఇటువంటి ప్రలాపన సభ్య సమాజం హర్షించదు. ఇది బుర్రపెట్టి ఆలోచించండి. టీడీపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ ఉంది, ప్రతి పల్లెలో క్యాడర్ ఉంది, ప్రతి పట్టణంలో క్యాడర్ ఉంది. టీడీపీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ,
ఎస్సీ ఎస్టీ జనాల్లో బాగా ప్రబలిపోయింది. ముఖ్యంగా ఇక్కడ 80% ఆఫ్ ది పాపులేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా ప్రిఫర్ చేసేటటువంటిది టీడీపీనే, తప్పితే వైసీపీని కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగని జనసేన లేకపోతే టీడీపీ లేదు. అసలు పవన్ కళ్యాణ్ మీద ఉండేటటువంటి ఒక యువత మాత్రమే ఒక ప్రభావంతో. పవన్ కళ్యాణ్ గెలవలేదు. పవన్ కళ్యాణ్ 2 దారులు పోటీ చేశాడు, గెలిచాడా? గతసారి గెలవలేదు. టీడీపీ ఇప్పుడు ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో పవన్ కళ్యాణ్ గెలిచాడు. అదే టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా మనను ఓటమి చెందుందేమో. ఎందుకంటే వ్యర్థమైన ఆర్గ్యుమెంట్లు, మంచిదానికి మీ ఆర్గ్యుమెంట్లు పెట్టండి, రాష్ట్రాభివృద్ధికి ఆర్గ్యుమెంట్లు పెట్టండి, యువతకు ఉద్యోగాల కోసం ఆర్గ్యుమెంట్లు పెట్టండి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవడానికి ఆర్గ్యుమెంట్లు పెట్టండి, ఈ యొక్క రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా చెందాలో ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ యొక్క ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, అభివృద్ధిలో తోడ్పడండి. కానీ ఇటువంటి వ్యర్థ వ్యాఖ్యానాలు, ఏదో పగటి స్టేజీ వేషగాల్లాగా మీరు ఈ మాట్లాడడం అనేటటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం సహించదు. అభివృద్ధికి మీరు తోడ్పడండి. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది సభ్య సమాజం హర్షించదు. ఇది సజావు అయినటువంటి వ్యాఖ్యలు కావని ఇందు మూలంగా మేము ఖండిస్తున్నాం.